వెంకటరెడ్డి గారికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు దిల్ రాజు గారు, పెద్దలు క్లబ్ చైర్మన్ కెఎస్ రామారావు గారికి, నాకు తెలిసినటువంటి ఒకరిద్దరు మిత్రులు అశోక్ గారు గారు, కాజా సూర్యనారాయణ గారు గారు, రాజీవ్ కంకల గారు గారు, లేకపోతే ఫెడరేషన్ మిత్రులు తమ్మిరాజు గారు గారు మాట్లాడినటువంటి లైట్ ఫెడరేషన్ సంబంధించిన మిత్రులు కానీ మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. అట్లాగే నేను అనుకున్న సమయం కంటే 1.5 గంటన్నర 2 గంటల వరకు ఆలస్యంగా వచ్చింది. మన్నించవలసిందిగా కోరుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. సరే, పెద్దలందరూ మాట్లాడుతూ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో, మనం అందరూ ఎందుకు కూర్చున్నామో కూడా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా మా బాధ్యతగా అందరితో కూర్చొని మాట్లాడి కొన్ని విషయాలు మనందరం చర్చించుకొని భవిష్యత్తులో ఇంకా బాగా చేసుకోవడానికి ఏ రకంగా చేసుకుంటే బాగుంటుందో పునాది వేసుకోవడం కోసం ఏర్పాటు చేస్తుంది సమావేశం. సరే, చాలా మంది చాలా రకాలుగా వచ్చి ఫిలిం ఇండస్ట్రీ గురించి, కార్మికుల గురించి రకరకాలైనటువంటి మాటలు చెప్తా ఉంటారు మధ్యలో. కానీ నాకు తెలిసినంత వరకు ఈ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో కానీ సినీ పరిశ్రమ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైనా ఈ సినీ పరిశ్రమకు ఎవరైనా చేశారంటే అది కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దీంట్లో రెండో ఆలోచన ఎక్కువగా నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇవాళ కార్మికులు అనేక మంది, కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి జీవన స్థితిగతులు మెరుగుపరుచుకొని బతుకుతున్నారంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి స్టూడియోస్కి ప్రత్యేకంగా స్థలాలు ఇచ్చి, అన్నపూర్ణ స్టూడియో కానీ, రామానాయుడు గారి స్టూడియో కానీ, లేకపోతే కృష్ణ గారికి ఇచ్చినటువంటి పద్మాలయ స్టూడియో కానీ, నాగేశ్వరరావు గారి అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రోజు ప్రత్యేకంగా పిలిపించుకొని మరి ఇండస్ట్రీ ఇక్కడ రావాలి, ఎదగాలి అని చెప్పి దృష్టి సారించి కేవలం స్టూడియోస్ ఇస్తే సరిపోదు, వాళ్ళు ఇక్కడ వచ్చి స్థిరపడటానికి కూడా కావాల్సినటువంటి స్థలాలు కూడా ఇవ్వాలని వాళ్ళ ఫిలిం నగర్ని ఇక్కడ ఈ ల్యాండ్ ఇచ్చి ఫిలిం నగర్ ఎస్టాబ్లిష్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉండి కార్మికులందరి కోసం చిత్రపురి కాలనీ కావాలని ప్రత్యేకంగా పట్టుబట్టి మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారిని కానీ మిగతా మంత్రులు కానీ అడిగి చేపించి ఇక్కడ వాళ్ళందరికీ కొంత వెసులుబాటు ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం క్లబ్ కానీ, లేకపోతే ఈ పరిసర ప్రాంతాలు ఏ అభివృద్ధి జరిగినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరిగింది. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే స్పందించినటువంటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు లేదు. ఏ సమస్య వచ్చినా రిప్రజెంట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఫిలిం నగర్ని ఇక్కడ ఈ ల్యాండ్ ఇచ్చి ఫిలిం నగర్ ఎస్టాబ్లిష్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉండి కార్మికులందరి కోసం చిత్రపురి కాలనీ కావాలని ప్రత్యేకంగా పట్టుబట్టి మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారిని కానీ మిగతా మంత్రులు కానీ అడిగి చేపించి ఇక్కడ వాళ్ళందరికీ కొంత వెసులుబాటు ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం క్లబ్ కానీ, లేకపోతే ఈ పరిసర ప్రాంతాలు ఏ అభివృద్ధి జరిగినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరిగింది. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే స్పందించినటువంటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు లేదు. ఏ సమస్య వచ్చినా రిప్రజెంట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి కావాల్సినటువంటి నివారణ చర్యలు కూడా చేపట్టారు. ఇవాళ
మనం చూసాం 10 సంవత్సరాలు. నేను ప్రత్యేకంగా రాజకీయాలు మాట్లాడదలుచుకునేది వాస్తవ పరిస్థితులు చెప్పదలుచుకున్నాను. 10 సంవత్సరాలు సినీ పరిశ్రమకు సంబంధించి మనకి ఎటువంటి అవార్డు లేవు. గతంలో ఉండేటువంటి నంది అవార్డ్స్, ఫిలిం అవార్డ్స్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఇక్కడ ఇండస్ట్రీ మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే హైదరాబాద్ లో ఫిలిం ఇండస్ట్రీ అనేది పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతా ఉంటుంది. మీ అందరికీ అవార్డ్స్ ఇచ్చి ప్రభుత్వ పరంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రీగా గుర్తింపు ఇస్తే ఇక్కడ బాగా పెరుగుతున్నటువంటి ఆలోచనతో అవార్డ్స్ అందించి ప్రోత్సహించినటువంటి 10 సంవత్సరాలు లేకపోతే కూడా మనం వచ్చిన తర్వాత వెంటనే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్రాజు గారిని నియమించి వారి సలహాలు సూచనలు తీసుకొని మా సినిమాటోగ్రఫీ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూర్చొని ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితులు ఎంత ఖర్చు అయినా సరే మనం ఈ అవార్డు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున అవార్డు చేసినటువంటి ఫంక్షన్ చేసింది కూడా మొట్టమొదటిసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇలా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఫిలిం ఇండస్ట్రీకి విడదీయరానటువంటి సంబంధం. కార్మికులకు సంబంధించి నూతనంగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తూ నేను చాలా ఈ జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా కొన్ని బస్తీలకు వెళ్తే చాలా రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు ఇవ్వలేదండి. ఒకేసారి సడన్ గా మాకు రేషన్ కార్డులు అన్ని వచ్చాయి. సన్నబయ్య వస్తూ ఉన్నాం. 200 యూనిట్లు ఫ్రీ పవర్ వస్తూ ఉంది. మాకు ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంది. చిన్న కార్మికులు చెప్తా ఉంటే నిజంగా సంతోషం కూడా అనిపిస్తుంది. మీ అందరికీ చెప్పేది ఒకటి, ఈ విషయాలు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా వెంకటరెడ్డి గారు అన్నట్టు హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే ఒక ఈ రోజు ఇవాళ జూబ్లీ సెలక్షన్ రావచ్చు, కానీ దీనికంటే ముందే దిల్రాజు గారితో మాట్లాడినప్పుడు కానీ మిగతా మంత్రివర్గంతో మాట్లాడినప్పుడు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ సంబంధించి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, వెదర్ కండిషన్స్ బాగుంటాయి, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, అన్ని రకాలైనటువంటి ప్రజానికాన్ని ఏ భాష వాళ్ళైనా కానీ దాన్ని హక్కును చేసుకొని దీన్ని డైజెస్ట్ చేసుకోవాలనేటువంటి కెపాసిటీ హైదరాబాద్ నగరానికి ఉంది. కాబట్టి దీన్ని మనం ఎంత ఎస్టాబ్లిష్ చేస్తే అంత పెద్ద ఎత్తున చేయడానికి స్కోప్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీని హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి స్పష్టంగా మీకోసం ప్రతి సందర్భంలో నేను నిలబడ్డాను. కాళేశ్వరరావు గారు 80s నుంచి చెప్పారు. నిజమే, ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఇండస్ట్రీ కోసం నిలబడతాం. భవిష్యత్తులో కూడా మేము నిలబడతాం. ఈ ఇండస్ట్రీ ఎదగాలని బలంగా కోరుకునేటువంటి ఇది ఎంత ఎదిగితే అంత ఉపాధి ఇక్కడ పెరుగుతుంది. ఉపాధితో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. దీంతో నగరం అభివృద్ధి చెంది, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఆలోచన ప్రగాఢంగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ దిశలో ఈ ఇండస్ట్రీ పెరగటానికి ఈ ప్రభుత్వం బలంగా ఉండాలి. ఈ ప్రభుత్వం బలంగా ఉంటే ఈ ఇండస్ట్రీ ఇంకా బలంగా ఎదుగుతుంది. పెద్దలందరూ మీకు ఎక్కడ అవకాశం ఉన్నా ఎవరితో ఒక మంచి మాట చెప్పి ఒక వ్యక్తిని ఒక రకంగా బూత్ లో పంపించడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు నేను 4 మాటలు మంచి మాటలు చెప్పి డ్రైవ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే ఫెడరేషన్ కొన్ని సమస్యలు చెప్పారు. తప్పనిసరిగా వాటన్నింటినీ అడ్రస్ చేస్తుంది ప్రభుత్వం. ఫిలిం క్లబ్ సంబంధించినటువంటి అంశం కానీ మిగతా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు కూడా చెప్పారు. తప్పనిసరిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను, ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ అడ్రస్ చేస్తాం. కేఎస్ రామారావు చెప్పినట్టు మేమంతా ఇందులో మెంబర్సే. ఇది బాగుండాలని కోరుకునేటువంటి ఇందులో మెంబర్స్ కూడా కావాలి. అట్లాగే మా అసోసియేషన్ సంబంధించి కూడా స్థలం గురించి చెప్పారు, ఆఫీస్ నిర్మాణం గురించి. తప్పనిసరిగా ఎంపీసీ చైర్మన్ గారితో మాట్లాడి మీ ఫిలిం ఇండస్ట్రీ పెద్దలందరితో కూడా మాట్లాడి దాన్ని కూడా ప్రభుత్వ పరంగా సార్ట్అవుట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. సాధ్యమైనంత రిలేషన్ లో కూడా దాన్ని మెటీరియలైజ్ అయ్యేటట్టు కూడా చేస్తామని చెప్పి అందరికీ కోరుతూ ఇంకా భవిష్యత్తులో బాగా ఇండస్ట్రీ ఎదగాలని మంచి మంచి సినిమాలు
రావాలని, చిన్న సినిమాలు కూడా రావాలని, కార్మికులందరికీ ఉపాధి అవకాశం దొరికేటట్టు ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ జరగాలని, ఆ సినిమాల సంఖ్య తగ్గకుండా ప్రతి సంవత్సరం ప్రొడక్షన్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాము.